అంటే ఇది మతాలకు సంబంధించిన డిబేట్లు ఎస్పెషల్లీ ఇలాంటి డిబేట్స్లో ఈ విధంగా దాడులు కాదు భౌతిక దాడులు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓపెన్ థ్రెటన్స్, ఓపెన్ వార్నింగ్స్ కూడా చాలా డిబేట్స్లో చూసినాం. సో అందులో ఉదాహరణగా రీసెంట్గా మీ ఎగ్జాంపుల్. సో ఇలాంటి సందర్భంలో టీవీ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ రంగరాజన్ గారి ఎగ్జాంపుల్ కూడా అదేనండి. అదే అవును. రంగరాజన్ గారిని చిలుకూరు బాలాజీ టెంపుల్కి వారి వల్ల ఎంత ప్రతిష్ట వచ్చింది. మేము పెద్ద వేదనాథం కార్యక్రమం ఏర్పాటు చేసాం, వారి గురించి వేద పఠనం చేయించాం. మేము హిందూ మతంలో రెగ్యులర్గా అపారమైన పని చేస్తున్నామండి. ఇప్పుడు అన్నమయ్య ఉద్యమానికి గురించి మీకు తెలుసా? అన్నమయ్య ఇల్లు కూల్చారని 11.5 లక్షల సంతకాలు చేయించాం. వీళ్ళెవరు చేయించలేదు. మేము హిందువులు అని చెప్పేవాళ్ళు అన్నమయ్య గుడి కూలిపోతే పట్ల అన్నమయ్య ఇల్లు కూలిపోయింది. అన్నమయ్య స్వయంగా పూజించిన మండపాలు. ఏమంటే షేక్స్పియర్కి ఆయన మహా అయితే 30-40 నాటకాలు రాశాడు. 32,000 కీర్తనలు రాశాడు అన్నమయ్య. తెలుగు భాష అనేది అన్నమయ్య లేకుండా లేదేమో. అంటే మన లాలిపాటలు మన సమస్తం అన్నమయ్య రాసినవే. అటువంటి అన్నమయ్య గురించి ఆయన నడిచినటువంటి ఇల్లు, ఆయన కూర్చున్నటువంటి ఎంత పరవశాన్ని వస్తుంది మనకి. దాన్ని అలా కూల్చేశారండి. ఆ మండపాన్ని కూల్చేశారండి. మేము 11.5 లక్షల సంతకాలు చేయించాం. ఆ టైంలో వీళ్ళ సంస్థలు మమ్మల్ని చాలా చోట్ల కొట్టారు. అది కూడా చెప్తున్నాండి. మేము నిలబడ్డాం. ఇంత భారీ అవుతాయి ఏది మొత్తం ఆ 11.5 లక్షల విజ్ఞాపనలు పుస్తకాల కింద కుట్టాం. వాటిని రథంలో పెట్టాం. ఆ రథంతో రథయాత్ర చేసాం. విజయశంకర స్వామి గారు ఆ రథంతో హెచ్పి కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం కార్యకర్తలు 1000 కిలోమీటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో రథాన్ని గ్రామాన్ని తిప్పాం. ప్రతి పట్టణంలో కూడా దానికి అర్చనలు చేయించాం. ఏది గుళ్ళకి తీసుకెళ్ళి వాటిని టీటీడీకి సమర్పించాం. రాజకీయ నాయకులు పట్టించుకోరు. కానీ మళ్ళీ 2వ దశ ఉద్యమం ప్రారంభిస్తున్నాం. వీళ్ళు ఎక్కడ లేరండి. చాలా చోట్ల గుళ్ళు నేను లిస్ట్ చెప్తాను. ఆఖరికి జ్యోతిష్ క్షేత్రంలో ఎక్కడ ఉన్నారండి వీళ్ళు? కాశీనాయన యొక్క ఆశ్రమం సమాధి, ఆయనకి 1000 మంది ఫాలోయర్స్. ఆయనకి స్త్రీలు సైతం పూజారులండి. అక్కడ కులభేదాలు లేవు. వీళ్ళకి నచ్చవేమనుకుంటాను ఇలాంటి పనులన్నీ కూడా. కులభేదం లేకపోతే నచ్చదు వీళ్ళకి. కులభేదం ఉండాలి. ఇప్పుడు ఆయన అన్నదానం చేయిస్తాడు. ఆయన ఆశ్రమాలంటే అన్నదానం జరుగుతుంది. ఆ మహానుభావుడు సమాధి మందిరం ఉన్నదాన్ని ఏమి నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మంత్రిత్వ శాఖ ఎవరైతే అనాపాలజెటిక్ సనాతనని చెప్పుకుంటాడో ఆయన బుల్డోజర్లు పంపించి కూల్పించాడు. దాని మీద మేము అడ్డుకోవడానికి విజయశంకర స్వామి గారును మా స్వాములు వెళ్ళారు. నారాయణమ్మ గారు వెళ్ళారు, అమృతానందగిరి గారు వెళ్ళారు, ఎందరో స్వాములు వెళ్ళారు. వెళ్ళి కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఆ జ్యోతిష్ క్షేత్రానికి వెళ్ళారు. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి మేము కడతామని చెప్పి ఎవరు రాలేదు. పైపెచ్చు మేము చేస్తుంటే మీరు చేయొద్దు అని చెప్పారు. మన ప్రభుత్వం ఉంది చేయొద్దు అన్నారు. అంటే బీజేపీ అధికారంలో ఎక్కడన్నా ఉంటే హిందువులు చచ్చినా పర్వాలేదు, ఆలయాలు కూలినా పర్వాలేదు. బీజేపీ అధికారంలో లేకపోతే ఇక్కడ మాత్రం హిందువులు కష్టం వచ్చిందని అల్లరి చేసి అధికారంలో రావాలి అంతే. మరి జ్యోతిష్ క్షేత్రం ఎందుకు రావట్లేదు మీరు? రండి చిన్నదాదేమన్నా అక్కడ నాగాలమ్మ ఆలయం, ముత్యాలమ్మ, వారాహి మాత ఆలయం, చాలా ఆలయాలు చెప్తాను నేను. వీళ్ళు ఎవరు రారు. అక్కడ కానీ ఉన్నది బీజేపీ ఇతర ప్రభుత్వం అయితే వస్తారు. బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏమైనా పర్వాలేదు హిందువులు చూడరు. ఇప్పుడు ఇన్ని పనులు చేసి హిందూ సమ్మేళనాలు పెట్టాం. మీరు వచ్చి చూడొచ్చు. ప్రతి నెల మా దగ్గర సనాతన కాహళ పేరు మీద హిందూ ప్రసంగాలు జరుగుతాయి. ఇవన్నీ మేము చేసిన రథయాత్రలు, మేము చేసిన పని సమస్తం మా యొక్క ఛానల్లో మీరు చూడొచ్చు. జై భారత్ మూవ్మెంట్ ఛానల్లో అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి. యూ కెన్ చెక్. ఇప్పుడు అన్ని పాతవన్నీ కిందవన్నీ చెక్ చేసి రమణమూర్తి ఎక్కడ తప్పు చేయడం ఎదుగుతున్నాం కదా, గుండె పగిలిపోయి ఉంటుంది మేము చేసిన వర్క్ చూస్తే. అదేవిధంగా షిరిడి సాయికి సంబంధించి మా దగ్గర ఇప్పుడు 6 ప్రసంగాలు జరిగినాయి. సత్యసాయి ధర్మ వైభవం ఈ మొత్తం హాలంతా నిండిపోతుంది. ఇంత వర్క్ చేస్తున్న వాళ్ళం మేము సడన్గా మేము యాంటీ నేషనల్స్ అయిపోయారు హిందూ. ఎందుకంటే మోదీ గారు తలంటే ఒప్పుకొని దండం పెట్టాలి. మోదీ గారిని శ్రీకృష్ణునిగా భావించి దండం పెట్టుకుంటే మేము బహుశా చాలా గొప్ప పేరు వచ్చి రమణమూర్తి గొప్ప ఆధ్యాత్మికవేత్త, హిందువులకి హిందూ అయ్యేవాళ్ళం. మోదీ తల ఉన్న విగ్రహానికి దండం పెడితే హిందువులకి హిందూ అవుతాం. మోదీ తల ఎందుకు ఉందంటే దెబ్బలను హత్యలు వస్తాయి. దాని మీద యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నారు. సిగ్గన లేదు వీళ్ళకి. సిగ్గన లేదండి. ఇది మతం మీద జరుగుతున్నటువంటి దాడి, ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. హిందువులు ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవడం మనం ఎప్పుడు కాపాడుకుంటామని అడుగుతాం.